హైదరాబాద్లో చాలా రాత్రి స్వల్ప సమయంలోనే పెద్ద ఎత్తున వర్షం పడటంతో మోర్ దెన్ ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ పైన చాలా ప్రాంతాల్లో పడ్డది. ఈ 12 సెంటీమీటర్స్ కూడా మనం రికార్డ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ చాలా చోట్ల 5 to 12 సెంటీమీటర్స్ దాకా మనకి ఈ వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకి సీరియస్ వాటర్ లాగింగ్ ఇష్యూస్ రావడం జరిగింది. సో మీకు తెలుసు హైదరాబాద్లో చాలా నాలాలు కూడా కబ్జా అయి ఉన్నాయి. సో ఇక్కడ నిన్న రాత్రి ఏదైతే కనుక ఈ వాటర్ వస్తున్నప్పుడు ఈ నాలాస్లో వాటర్ వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో వారి మంచం ఒకటి అక్కడ దాంట్లో నీళ్ళల్లో పడితే దాన్ని తీసుకోవడానికి వాళ్ళు ఒకడు వెళ్ళటంతో ఆ నీళ్లు ఉధృతతో కొట్టుకుపోయినాడు. దీన్ని అతన్ని సేవ్ చేయడానికి వాళ్ళకి సంబంధికుడు ఇద్దరు కూడా చిన్నవాళ్లే, దాదాపు 25-26 ఏళ్ళ ఒకతను, ఇంకొకడు 30 సంవత్సరాల లోపలే ఉంటారు. ఇద్దరు కూడా 4 పిల్లలు ఉన్నారు. వాళ్ళది చూస్తే మనకి చాలా బాధాకరమైన విషయం. మొన్న రీసెంట్గా కూడా అమ్మాయికి డెలివరీ అయింది. సో చిన్న పిల్లలు ఉన్నారు. దీనికి అంటే మనం ఇక్కడ అర్థం చేసుకుంది ఏంటంటే వీళ్ళందరూ కూడా నాళ్ళల్లో కట్టారు. బట్ ప్రధానంగా ఒక దగ్గర సమస్య చాలా తీవ్రంగా ఉంది. అంటే ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degreesలో తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ స్లో అవడంతో మొత్తం వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా లెవెల్ పెరుగుతుంది. అంటే మునిగేటటువంటి లెవెల్ ఇంకా హైట్ పెరుగుతుంది అనమాట. 3 అడుగులు ఉందనుకోండి, ఎక్కువ వర్షం పడితే కనుక 5 అడుగులు కూడా మునిగిపోవచ్చు, ఇంకా వర్షం పడితే 6 అడుగులు మునిగిపోవచ్చు. ఇంకా కొంతమంది మహిళలు భయపడుతున్నారు, ఇది వచ్చేసి అన్ని మొత్తం నాలాల్లో ఉన్నటువంటి అన్నింటినీ తీస్తారని. అన్నీ తీయం. ఫస్ట్ మేము ఇప్పుడు కావాల్సిన సమస్యకి పరిష్కారం ఎంతవరకు కావాలో ఆ స్ట్రక్చర్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు స్టడీ చేస్తారు. దీనికి సంబంధించిన అందరు అధికారులు కూడా మేము స్టడీ చేసి ఈ 2-3 రోజులని, అంటే దీనికి ఎక్కువ రోజులు కూడా ఏముండదు, పరిష్కారం మీకు 1 వీక్లో ఇక్కడ కనబడుతుంది అనమాట. 1 వీక్లో చేస్తాము.